దేవుడు కార్యం చేయబోతున్న తరుణాన్ని లక్ష్య పెట్టరు, గుర్తించరు. యాకోబులాగా యాకోబు కష్టాలన్నీ ఒక టర్నింగ్కి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడ అన్ని నాళ్ళు యాకోబు పడిన మనోవేదన, దుఃఖం, కన్నీరు మొత్తం తుడిచివేయబడబోతుంది. నా సోదరి, నా సోదరుడా, ఇన్ని రోజులలో ఈ మాటని ఇలా ఈరోజు స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చాడు బయటికంటే, కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తానే ఉండి. ఇక కథం ఇంకంతే. నేను మళ్ళీ మాట్లాడు నీకు ఈ పాయింట్, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను. కొన్ని సంవత్సరాలుగా నీవు నలుగుతున్నటువంటి ఆ సమస్యకి ఇక చాలా తొందరలో, చాలా త్వరలో దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. స్పష్టంగా నువ్వు పొందుకుంటావు. చావు బతుకులు అనొద్దు, నా పని అయిపోయింది అనొద్దు, ఇంతే నా జీవితం అనొద్దు, ఇంకంతేలే ఇట్టనే నా దుఃఖంతోనే నా బతుకంతా నడిచింది, ఇక నేను ఆ దుఃఖంతోనే కన్ను మూస్తాను అనొద్దు, నా జీవితం అంతా ఓటమే అనొద్దు. దేవుడు మలుపు తిప్పబోతున్న టైంలో యాకోబు ఉన్నాడు. యాకోబు ఏమన్నాడు? నెరసన వెంట్రుకలతో దుఃఖంతో దిగిపోతానన్నాడు, పుత్రహీనుడిని అవుతానన్నాడు. మీరు చెప్పండి, పుత్రహీనుడు అయ్యాడా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. వీళ్ళు బెన్యామీను తీసుకొని పోయారు, యోసేపు ముందు నిలబెట్టారు. అక్కడున్న అధికారులు అడిగారు, పోయారు, అంతు లేకుండా పోయారే. అయ్యా, మీ షిమ్యోను బాగానే ఉన్నాడు, టయానికి ఆహారం అది దొక్కలాగా తిని బాగానే ఉన్నాడు. పెద్ద ఆయన చెప్పాడు, ఆడికి ఏం తక్కువ కాకుండా చూసుకోండి అని. శుభ్రంగా బాగా తిని బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏ ఇబ్బంది ఏం లేదు. అమ్మయ్య, శుభవార్త చెప్పా. మీ తమ్ముడిని ఎవరినో తెమ్మన్నట్టున్నాడు, వీడేనండి. బెన్యామీన్, రా నువ్వు వెనక ముందు నిలబడరా. సరే ఉండండి, పెద్ద ఆయనకి చెప్తాను. పోయి చెప్పాడు. అప్పుడు వెళ్ళారే వాళ్ళు వచ్చారండి. మీరు వాళ్ళ తమ్ముడిని తెమ్మని చెప్పారు కదా, తీసుకొని వచ్చారు. ఇక దిగ్గుని లేచి వెళ్ళడు. ఎవరి కోసం? నా కోసమా? బెన్యామీన్ కోసం. పరిగెత్తుకుంటూ పోయి నిలబడ్డాడు అక్కడ. మళ్ళా మొత్తం బార్లు పడ్డారు. బెన్యామీన్ గమనిస్తున్నాడు. వీళ్ళేమో సాష్టాంగ పడ్డారు. లేండి అన్నాడు. ఏడి మీ తమ్ముడు ఉన్నాడు అన్నారుగా, ఏడి మీ తమ్ముడు? బెన్యామీన్. ఏమండి, ఆ చూడటం కంటే నేను చెప్పింది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే అందులో వాళ్ళ ఫేస్ మీరు తట్టుకోలేరు. నాకెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. వరుసలో అందరూ నిలబడితే, అందరూ సాగిలు పడితే, ఆయన నిలబడి వాళ్ళు సాష్టాంగ పట్టం అయిపోయిన తర్వాత లేండి అందరూ లేచారు. చాలా రోజులు అయినట్టుంది మీరు వెళ్ళి. సరే, మీ తమ్ముడు ఎక్కడా? చిన్నవాడు అన్నారే, వీడేనండి, రా అన్నాడు. బెన్యామీన్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆగల యోసేపుకి. బెన్యామీన్ చూశాడు, దీవించాడు, ఇకపోయాడు గదిలోకి. లేఖనం ఏం చెప్తుందంటే, అవతలికి పోయి ఎలుగెత్తి ఏడ్చాను అని రాస్తుంది. పెద్దగా ఏడ్చాడంట.
లోపల ఉన్న అధికారులకి అందరికి వినపడేటట్టు ఏడ్చాడు, పెద్దగా ఏడ్చాడంట. 2 కారణాల చేత. ఒకటి, దేవుని నమ్మకత్వం, దేవుని విశ్వాస్యత. 2, సంవత్సరాల క్రితం తను మిస్ అయిన తన తమ్ముడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై అన్న ముందు నిలబడ్డాడు. నా అన్నల్ని, నా తమ్ముడిని తిరిగి నా దగ్గరికి చేర్చావా ప్రభు, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును చూసి అక్కడ వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, మన యజమానుడు ఇంతగా ఏడవటం ఇంతవరకు ఎప్పుడు చూడాల. ఎప్పుడు కళకళలాడుతా, నవ్వుతా, సంతోషంగా, ఆలాజాలంగా ఉండేవాడు. ఈరోజు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నాడు, ఏం జరిగింది? వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు. వాళ్ళు యోసేపుకి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే, యోసేపు నవ్వితే నవ్వుతారు, యోసేపు ఏడితే ఏడుతారు. వాళ్ళు అంత మంచి పేరు సంపాదించుకున్నాడు అక్కడ. యోసేపు ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. తిరిగి వెళ్ళి బెన్యామీను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని, తమ్ముడా నన్ను గుర్తుపట్టావా, సహోదరులారా నన్ను గుర్తుపట్టారన్నాడు. అప్పుడు అన్నాడు, దేవునికి స్తోత్రం. అక్కడ ఒక చిన్న విషయం జరిగిద్ది. బెన్యామీను చూస్తాడు, తర్వాత మళ్ళీ ధాన్యాలు ఇస్తాడు, తర్వాత ఎవరి గోనెలో అయితే నాణ్యాలు దొరుకుతాయో వాడు ఇక్కడ ఉండాలంటాడు. వెండి గిన్నె, అక్కడ ఒక స్టోరీ జరిగిద్ది, నాకు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు ఇంటికి పోయి చదువుకోండి. వెంటనే బయలుపరచుకోడు. బెన్యామీను చూసి లోపల పోయి ఏడ్చి బెన్యామీను దీవించి వీళ్ళకి ఆ షిమియోను కూడా రిలీజ్ చేసి మొత్తానికి ధాన్యం ఇవ్వండి, వాళ్ళ సంచుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టేసేయండి. బెన్యామీను గోనె సంచిలో మాత్రం నా వెండి గిన్నె పెట్టండి అంటాడు. వాళ్ళని మామూలుగా ఉండదు, ఏడిపిస్తాడు, వాళ్ళు అడుగుతాడు. అంత మళ్ళీ మూటలు కట్టి ఇచ్చేస్తారు. జాగ్రత్తగా వెళ్ళండి, మధ్యలో కొట్టుకోకండి, జాగ్రత్తగా పోండి అని పంపిస్తాడు. కొంచెం దూరం వెళ్తారు. ఈ యజమానుడు నిజంగా గొప్పోడు, మన ఎడలు ఇంత దయ చూపాడు, అది అని చెప్పి వాళ్ళు సంతోషంగా వెళ్తూ ఉంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ యోసేపు దగ్గర ఉండేటువంటి అధికారి ఒకడు వాళ్ళు వెంట పడతాడు. ఏయ్ దొంగలా రాగండి అంటాడు. మళ్ళీ ఏం మూడింది నాయన, కథ సుఖాంతమైంది అనుకుంటే మళ్ళీ దొంగలా రాగండి అంట. ఏ గిన్నె చేత నా యజమానుడు శకునం చూసి తెలుసుకున్నానో ఆ గిన్నెను దొంగిలించి వస్తారా? మిమ్మల్ని ప్రేమించి మీకు ధాన్యం ఇచ్చి మీకు రోకలు ఇచ్చి ఉచితంగా ధాన్యం ఇస్తే ఇంత కరువు కాలంలో నా యజమానుడు ఏ గిన్నెను బట్టి శకునం తెలుసుకుంటాడు, ఆ గిన్నె దోచుకొని వస్తారా? వెండి గిన్నె. నీ దాసులమైన మేము అట్టి వారం కావయ్యా, మేము ఏ గిన్నె దోచుకోలేదు. అది ఎవరి దగ్గర ఉంటుందో వానికి మీరు ఏ శిక్ష అయినా విధించండి, మా దగ్గర లేదంటారు. నోరుమోయండి, మీ దగ్గరే ఉంది. అది మాలో ఎవరి దగ్గర ఉన్నా మీరు బంధించవచ్చు అంటాడు. సరే, అందరికి గోనెలు విప్పండి. అందరికి గోనెలు విప్పుతూ ఉంటారు. చివరికి బెన్యామీను గోనె కూడా విప్పుతారు. అందులో దొరికి గిన్నె చూపించి, దొంగిలించలేదంట, మరి ఎట్లొచ్చింది? మాయగా వచ్చిందా? మీరు దొంగలు. ఇక చూడు, ఒక్కొక్కడిని ఎత్తిన చేతులు పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇంటికాడ ముందే చెప్పాడు ముసలాయన, యోసేపును గాజేశారు, ఇక బెన్యామీను ఉన్నాడు, బెన్యామీను కూడా గాజేయండి రా, నేను దుఃఖంతో పోవాలంటే పోతాను, చేసేదే ఉంది అని ముందే చెప్పాడు కదా. ఇప్పుడు బెన్యామీను గోన్లోనే దొరికింది అది. ఇప్పుడు ఏం చేయాలా? ఇక నెత్తి మీద ముసుకేసుకొని కూర్చుంటారు. ఇక బెన్యామీను తీసుకొని పోతారు, వెంటబడి వీళ్ళు కూడా పోతారు. ఇక ఏమంటారు తెలుసు? అయ్యా నన్ను ఉంచుకో, నన్ను బంధించు, వాడిని వదిలే, వాడు లేకపోతే మా నాన్న పోతాడు. అప్పుడు ఏడుస్తా చెబుతారు, ఏమని తెలుసా? అయ్యా మేము మా తండ్రికి 12 ఒక్కడు లేడు, ఆ తల్లికి పుట్టిన సంతానంలో వీడొక్కడే ఉన్నాడు, వీడిని కూడా మీరు బంధించి మీ వద్ద ఉంచుకుంటే యోసేపు తంటారు అన్నమాట. నెరసిన వెంట్రుకలు కలిగిన నా తండ్రి, మా తండ్రి,
దుఃఖముతో మృతుల లోకానికి దిగిపోతాడు అని ఏడుస్తారు. అప్పుడు బయలుపరుచుకుంటాడు. అప్పుడు బెన్యామీను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, అన్నలారా నన్ను గుర్తుపట్టారా అంటాడు. వాళ్ళకేం అర్థం కాదు. ఏంది అలా చూస్తున్నాడు, నన్ను గుర్తుపట్టలేదా, నేను ఎవరినో తెలుసా, మీ తమ్ముడైన యోసేపు నాన్న. మీరు 20 తులాల వెండికి నన్ను అమ్మారు ఇష్మాయేలీలకి. అతను తీసుకొచ్చి నన్ను పోతీఫెరో అనే వానికి అమ్మాడు. అతని భార్య నా మీద నింద వేస్తే జైలు పాలయ్యాను. అక్కడి నుంచి జీవం గల దేవుడు నన్ను ఫరో ఆస్థానంలో నాయకుడిగా చేసి ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నన్ను నియమించాడు. అన్నలారా నేను మీ యోసేపునే. ఈ మాట నన్ను గుండె జారిపోయింది. ఒక్కొక్కడికి వెనక్కి పరిగెత్తుతారు అక్కడి నుంచి. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఐగుప్తు మొత్తం మీద ఏలిక అయినా తీసుకెళ్ళి మొత్తం తలకాయ లేపేంటంటే ఒక్కడిని కూడా ఉంటారు. ఇక సత్యావరా నాయన అని పరిగెత్తుతారు, బయటికి వెనక్కి పరిగెత్తుతారు. అప్పుడు అంటాడు, అన్నలారా భయపడకండి, నేను మీకు హాని చెయ్యను. మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ దేవుడు మనందరి మేలు కోసం దీన్ని జరిగించాడు. ఎంత మంచి మనసు అండి ఆయన. ఒక్కొక్కడిని పట్టుకొని ఏడుస్తాడు. ఇక అన్నా రూబేనన్నా ఎందుకు ఏడుస్తున్నా, అన్యాయం చేయలేదన్నా మీరు, మీకు తెలీదు ఆయన ప్లాన్ ఇది. ఆయన అలాగా ఉద్దేశించాడు. నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోతే, మీరు నన్ను నమ్మకపోతే, నేను ఇక్కడికి రాకపోతే మరి కరువు కాలంలో మనకు అన్నం ఎట్లా, ధాన్యం ఎట్లా? నేను ఇక్కడికి రావటం వల్ల, ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గర నేను ఉండటం వల్ల ఈ కరువు కాలం అంతటికి ముందే ధాన్యం సమకూర్చాను. అందుకే ఈరోజు ఫరో కుటుంబమే కాదు, ఐగుప్తీయులే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా ఆహారం తిని బ్రతుకున్నట్లు దేవుడు దయ చూపాడన్నా. అన్నా ఇది మీరు నాకు అన్యాయం చేయలేదన్నా, ఏడవద్దు, బాధపడొద్దని ఒక్కొక్కడిని హత్తుకొని వాళ్ళని ఓదారుస్తాడు, భరోసా ఇస్తాడు. అన్న నాన్న బాగున్నాడా, వాళ్ళు దండం పెడతారు, తమ్ముడా క్షమించరా మమ్మల్ని, చాలా దుర్మార్గం చేసావు, నీకు ఎలా క్షమించబుద్ధి అవుతుందిరా మమ్మల్ని, పసివాడివై ఉండి అన్నా 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 అని నువ్వు దేహేనని అడిగితే కఠినంగా పోరాన్ని నెట్టేశాను, నన్ను ఎట్లా క్షమించబుద్ధి అవుతుందిరా, నా కాళ్ళు పట్టుకున్న నిన్ను త్రోసేశాను కదరా, నన్ను ఎట్లా క్షమించబుద్ధి అవుతుంది, ఇంత దుర్మార్గం చేస్తే నీకు కీడు చేయలేదంటావేంట యోసేపు? ఏడ్చి 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 అన్నా ఇది ఏడవలసిన అవసరం లేదు అన్నా, ఇది సంతోషించే సమయం. మన శ్రమలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకు సంతోషాన్ని ఇచ్చిన సమయం ఇది, ఆనందాన్ని ఇచ్చిన సమయం ఇది. నాన్న బాగున్నాడు, బతికున్నాడని చెప్పారు, నాకు అంతే సంతోషం. బెన్యామీను చూపించారు, నాకు అదే సంతోషం. మీరు బయలుదేరి వెళ్ళి మనకు చెప్పండి, ఏమని చెబుతారు తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యోసేపును ప్రాణాలతో కాపాడాడని చెప్పండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యోసేపును ప్రాణములతో కాపాడాడు, సజీవునిగానే ఉంచాడు. అంతేకాదు ఐగుప్తు మొత్తం మీద ఏలికగా నియమించాడని చెప్పండి. పండి మీరు చెబితే నమ్మడు ఆయన. ఆయనకి ఇష్టమైన వస్తువులు కొన్ని నాకు తెలుసు, అవి నేను ఇస్తా, అవి తీసుకొని ఆయన చూపించండి, గుర్తుపడతాడు. ఆయన టేస్టులు నాకు తెలుసు, ఆయనకి ఇష్టమైన తెలుసు, అవి ఇస్తాను తీసుకొని పోండి అని వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పోయేటప్పుడు చెబుతాడు, దారిలో తన్నుకోవాకండి. వీళ్ళ బుద్ధి తెలుసు ఆయనకి, దారిలో తన్నుకోవాకండి, ఇయే కాదు మీరు వెళ్ళి నాన్నని తీసుకొని రండి, ఇంకా ఇస్తా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానన్నా. హల్లెలూయా. ఇక పోతారు, పోతే రథాలు వచ్చి ఆగుతాయి, రథాల్లో చాగుతాయి. యాకోబు ఇంటి ముందు యాకోబు ఆశ్చర్యంగా బయటకు వస్తాడు. వీళ్ళందరూ మూకుమ్మడిగా వచ్చి, తండ్రి తండ్రి, ఏమి నా కుమారులారా, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు, ఈ రథాలు ఏంది,
ఈ వస్తువులు ఏంటిది అంటాడు. ఏంట్రా, మేము అప్పుడు వస్త్రం తీసుకొచ్చి ఇచ్చామే యోసేపుని ఏ క్రూర మృగం చంపిందని నీకు వస్త్రం తీసి ఇచ్చామే. యోసేపు చావలేదు తండ్రి, యోసేపు బ్రతికే ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో చేరాడు. ఇంకా చెప్పాలంటే ఐగుప్తు మొత్తాన్ని ఏలిక ఎవరో కాదు, నీ కుమారుడైన యోసేపే. స్థాణువైపోతాడు యాకోబు. మళ్ళీ తేరుకొని వాళ్ళ మాటలు నమ్మకం ఉండదు. ఎందుకంటే చచ్చిపోయాడని చెప్పింది వాళ్ళే, షర్టు చూపించింది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వచ్చి బతుకున్నాడని చెబుతుంది వీళ్ళే. మీ మాటలు నేను నమ్మనురా, మీ మాటలు నేను నమ్మను. ఇప్పుడిప్పుడే వాడిని మర్చిపోతున్నా, ఎందుకురా నాకు మళ్ళీ వాడిని గుర్తు చేస్తారు. లేదు తండ్రి, నిజం, యోసేపు బ్రతికే ఉన్నాడు. కావాలంటే చూడు, నీకు ఇష్టమైన వస్తువులు ఎన్ని పంపించాడో చూడు. లేకపోతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇవన్నీ రథాల్లో ఇన్ని పంపించడానికి? యోసేపు బ్రతికున్నాడు. అప్పుడు పోతాడు దేవుని దగ్గరికి. పోయి గతంలో చచ్చిపోయాడని చెబుతుంది వీళ్ళే, ఇప్పుడు బతికుండి ఐగుప్తుని వెళ్తున్నాడు అని చెబుతుంది వీళ్ళే. అణగారిపోయిన నా ఆశల్ని మళ్ళీ రేకెత్తిస్తున్నారు దేవా. వాళ్ళు చెప్తుంది నిజమేనా? యోసేపు అక్కడ ఉన్నాడంట, నన్ను ఐగుప్తుకు రమ్మన్నాడంట. వీళ్ళ మాటలు నేను నమ్మను, నువ్వు చెప్పు అని దేవునికి ప్రార్థన చేసి బలిపీఠం కట్టి దేవునికి అర్పణ జరిగించి దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అని పిలిచాడు. చిత్తము ప్రభువా, నీవు లేచి ఐగుప్తుకు వెళ్ళావు. ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు. అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. నేను నీతో పాటు ఈజిప్ట్ వస్తాను, ఐగుప్తు వస్తాను. ఒంటరిగా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను నీకు తోడై ఉండి నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయనని ప్రామిస్ చేశాను. గుర్తుందా? నేను నీతో వస్తాను, పో, భయపడకుండా వెళ్ళిపో. ఇక చూడు, యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడని ఎవరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళు చెప్తే నమ్మడం, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, యాకోబు, నా కొడుకుని ఎందుకు చంపావయ్యా, నా కొడుకుని ఎందుకు తీసుకున్నావయ్యా అని ఏడ్చావు కదా, పో, నీ కొడుకుని నువ్వు చూస్తావు, ఆ కొడుకే నీ కన్నీళ్ళు తుడుస్తాడు, పో అంటాడు. ఈరోజు కోల్పోయిన మన వారిని కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఒకరోజు. తెలుసా మీకు? ఈరోజు నువ్వు కోల్పోయిన నీ సంబంధుల్ని, నేను కోల్పోయిన నా సంబంధుల్ని ప్రస్తుతం మనం కొద్ది కాలం ఎడబాసాం, కానీ ఒక రోజు రాబోతుంది. ఆ రోజున మన వారందరినీ దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతాడు. మన కన్నీళ్ళు వాళ్ళ చేతులతోనే తుడిపిస్తాడు ఆయన. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఇక వాడు పరుగున రొట్టెలు తిన్నా, రొట్టెలు లేదు, అట్లు లేదు, పండ్రా ఎక్కండ్రా రథాలు, చలో. పోతే ఉంది, యోసేపు లైన్లో ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. రాహేలు పోలికలు, యాకోబు పోలికలు మొత్తం కనపడుతున్నాయి యోసేపులో. వాళ్ళంటే గుర్తుపట్టలేరు మాలోకాలు కాబట్టి, యాకోబు గుర్తుపట్టేశాడు. 17 ఏళ్ళు, మరి ఎందుకు మర్చిపోతాడు? తండ్రికి తెలుసుగా. ఇక ఇద్దరు ఎదురు పడతారు. ఇక అమాంతం కొడుకును కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెడుతూ, నువ్వు ఇక లేవనుకున్నాను కదరా యోసేపు, నా దేవుడు ఎంత గొప్పవాడురా, నా దేవుడు ఎంత గొప్పవాడు, నా కుమారుడా, నా దేవుడు ఎంత గొప్పవాడు, నాకు లేవు ఇక దక్కవు అనుకున్నాను. అబ్బా, నా సన్నివేశం ఇందులో ఏమో కానండి, రియల్గా బైబిల్లో చదివినప్పుడైతే నేను ఎన్నిసార్లు చదివాను అన్నిసార్లు ఎడుతూనే ఉన్నా సన్నివేశం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, యాకోబు వేదనలన్నీ కొలికి వచ్చినప్పుడు ఆ సంగతి యాకోబుకి అర్థం కాలేదు, కుమిలిపోయాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వేదనలన్నీ ఒక కొలికి వస్తున్నాయి. దేవుడు తన కార్యాలు మొదలుపెట్టాడు. ఎన్ని నాళ్ళ నీ కన్నీళ్ళని అలా చూస్తూ కాఠిన్యంగా నిన్ను దాటిపోయేవాడు కాదు ఆయన. నువ్వు ఆయన ఎంతో ప్రేమించావు, ఆయనకి తెలుసు. ఆయన ఎంతో విశ్వసించావు, ఆయనకి తెలుసు. ఆయన మీద పూర్తిగా ఆనుకున్నావు, ఆధారపడ్డావు, ఆయనకి తెలుసు.
ఎన్నోసార్లు జీవితం మీద విరక్తి పుట్టినా ఆయన ఉన్నాడు అనే ఒకే ఒక్క విశ్వాసంతో, ఒకే ఒక్క మాటతో చాలాసార్లు నీ ఆలోచనలను నువ్వు మార్చుకున్నావు. అది తెలుసు ఆయనకి. ఎంతగా నువ్వు ఆయన మీద అనుకుని ఆధారపడి ఆయన్ని ప్రేమించి హత్తుకున్న నిన్ను ఆయన చెయ్యి వదలగాక వదలడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రమానుభవాలన్నీ, నువ్వు నేను మనం అనుభవించే ఈ శ్రమానుభవాలన్నీ అనేక మంది దీవెన కొరకు వస్తాయమ్మా. ఒక్క మాట గ్రహించండి మీరు దేవుని పిల్లలారా. నాకెందుకో ఈరోజు వేరేది ఏం చెప్పబుద్ధి కాల, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ ఒక్క మొక్క మీకు చెప్పాలనిపించింది. నేను చెప్తున్నాను. నేను ఈ ఒక్క మొక్క వినండి. మనకు దేవుని పిల్లలుగా, మనకి క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులుగా ఉన్న మనకి దేవుడు అనుమతించేటువంటి శ్రమలు మనకు నష్టాలుగా, కష్టాలుగా కనపడతాయి. కానీ మీకు తెలుసా, అనేక మందికి అవి లాభంగా మారతాయి. మన శ్రమలు, మన కష్టాలు, మన నష్టాలు ఇతరులకు లాభాలుగా ఎలా మారతాయి అన్న ఒక్క ప్రశ్నకి ఒక్కటే ఆన్సర్ చెప్పి ముగిస్తాను. నేను చదివిన దానిలోనే మీకుంది. యాకోబు స్టోరీలో, యోసేపు స్టోరీలో. దేశమంతటా కరువు భయంకరంగా ఉన్నప్పుడు, ఆ కరువు 7 సంవత్సరాల కఠిన కరువు అయితే ఒక్కడు బతికేవాడు కాదు. ఈజిప్టులో కానీ, ఐగుప్తులో కానీ, కనాన్లో కానీ, చుట్టుపక్కల దేశాల్లో కానీ ఒక్కడు బతికేవాడు కాదు. మొత్తం చచ్చేవాళ్ళు. అవునా? ఎవరు శ్రమలు పడకపోతే? యోసేపు శ్రమలు పడకపోతే. యోసేపు శ్రమలు కొన్ని దేశాల ప్రజలు బతకడానికి కారణమైనాయి. అవునా కాదా? అవునా కాదా? యోసేపుని అన్నలు ద్వేషించరు. వినండి, ఆయన ఐగుప్తుకి అమ్మబడడు, పోతిఫెరో ఇంట్లో ఉంచబడ్డాడు, వాళ్ళ ఆవిడ కేసు పెట్టదు, ఆయన జైలు పాలు కాడు, ఆయన ఐగుప్తు రాజు అయిన ఫరో అంతఃపురానికి చేరడు. ఇవన్నీ జరగకపోతే ఏం జరిగిద్దో మీరు చెప్పండి. 7 ఏళ్ల కరువుకి ముందొచ్చిన 7 ఏళ్ల సమృద్ధి పంట ఐగుప్తోళ్ళు తినేసేవాళ్ళు, దాచేవాళ్ళు కాదు, పాడు చేసుకునేవాళ్ళు. తర్వాత వచ్చే 7 ఏళ్ల కరువులో ఐగుప్తు మొత్తం తెచ్చేవాళ్ళు, కనాను మొత్తం తెచ్చేవాళ్ళు, చుట్టుపక్కల చాలా ప్రాంతాలలో అయిపోయేవాళ్ళు. ఒక్క యోసేపు అక్కడికి చేరకపోతే. అవునా కాదా? పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతాను. అవునా? డౌట్ లేదు. ఇప్పుడు యోసేపు ఇన్ని అగసాట్లు పడి అక్కడికి చేరి, ఆ వచ్చే కరువు కాలాన్ని గురించి ముందే హెచ్చరిక చేసి, ముందు 7 ఏళ్ల సమృద్ధి పంటను భద్రపరిచి, తర్వాత 7 ఏళ్ల కరువు కాలంలో అందరి కడుపులు నింపడానికి రెడీ చెయ్యకపోతే మొత్తం అవుట్. నేను చెప్పను, కొన్ని లక్షల మంది పోయేవాళ్ళు. లక్షల మంది పోయేవాళ్ళు, కోట్ల మంది కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు గోత్రమే లేకుండా పోయేది ఆ కరువులో. ఆ 12 గోత్రకర్తలు పోయేవాళ్ళు. మరి 12 గోత్రకర్తలు పోతే అందులో యోధా గోత్రం పోయేది. యోధా గోత్రం పోతే అందులోంచి రక్షకుడు ఎక్కడొచ్చేవాడు? చూడు ఎంత లింక్ ఉందో చూడు. వెరసి ఇవన్నీ కలిసి యోసేపుకు అగసాట్లు అన్నమాట. ఇవన్నీ నెరవేరాలంటే అన్నీ కలిసి యోసేపుకు అగసాట్లు రావాలి. ఆయన అగసాట్లతో ఎన్ని లింకులు ఉన్నాయో చూడండి. ఈరోజు నీకు నాకు వచ్చే శ్రమల వెనక కూడా ఎంతోమంది దీవెన లింకు చేయబడి ఉంది.